శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, అలాగే భారతదేశ వైభవం, ఈ దేశంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు, క్షేత్రాలు సందర్శించాలి, మనం తరించాలి, ఆనందించాలి అనుకున్నప్పుడు, విజ్ఞానాన్ని పొందాలి, అఖండ పుణ్య సంపదను కూడా సంపాదించాలనుకున్నప్పుడు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అత్యద్భుతమైనటువంటి ప్యాకేజీని మనకు అందిస్తున్నారు. అతి చౌకలో విమానాలలో విహరింపచేస్తారు. మంచి మంచి ప్రదేశములందు నివాస యోగ్యంగా వసతి యోగ్యములు ఉంటాయి, మంచి హోటల్స్. అలాగే ఏ విధమైనటువంటి కష్టం లేకుండా వాహనాలతో ఆయా ప్రదేశాలకు వెళ్ళి వాటి మహిమలను చూపించి మనకు అందిస్తారు. అలాంటి విశేషములలో మహారాష్ట్ర బస్ ప్యాకేజీని వీరు ప్రకటించారు. మహారాష్ట్ర అంటేనే అసలు వేదంలో కూడా రాష్ట్ర అనే పదం, ఉపనిషత్తులో రాష్ట్ర అనే పదం ఉంటుంది. మహారాష్ట్ర, ఈ మహారాష్ట్ర అని పేరు వింటేనే చాలు అనేకమైన పుణ్యక్షేత్రాలకు నిలయం, వీర ప్రతాపాలకు నిలయం. మనకు వీర శివాజీ, శంభాజీ, ఇది వీరులన్నమాట. అంతేకాక మహాభక్తులకు నిలయం, మహాపుణ్యక్షేత్రాలకు నిలయం. వాటిలో ప్రసిద్ధి వహించింది పండరి. ఆ అద్భుతమైనటువంటి పండరి, భీమానది, చంద్రభాగ, శివకేశవులకు నిలయమై పుండరీకుడు అని పేరు కలిగినటువంటి ఆయనకు ప్రత్యక్షమైనాడు మహానుభావుడు. తల్లిదండ్రులను గనక ఎవరైతే సేవిస్తారో వారికి మోక్షం కలుగుతుంది. దానికి నిదర్శనమే ఈ పుండరీక పాండురంగ చరిత్ర అని శాశ్వతంగా ఇక్కడ ఉండమని పుండరీకుడు కోరితే ఆ ఇటుక మీద నుంచొని నడుములకు చేతులు పెట్టి ఉంటాడు ఇతను. ఈ కృష్ణ భగవానుడు అంటారు ఇన్ని, లేదా పండరినాథుడు అంటారు. కృష్ణుడే పండరినాథుడుగా పాండురంగ స్వామి అంటారు. ఇక ఎక్కడా ఇలాంటి రూపం ఉండదు. కృష్ణ పరమాత్మని ఇలా చూపిస్తారు, అంతేగాని నడుము మీద చేతులు ఉండవు. కానడ రాజా పండరిచ, కానడ రాజా పండరిచ. వేదాతీతుడై, నిరాకారుడై, నిరంజనుడైనటువంటి మహానుభావుడు నడుము మీద చేతులు ఉంచి ఇటుక మీద ఉన్న దివ్యమైనటువంటి ప్రదేశం పాండురంగడు. విఠల 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 పాండురంగ విఠల. ఇక్కడ దేవుణ్ణి విఠల దేవుడు అంటారు. అంటే వైకుంఠవాసైన నారాయణుడే కృష్ణ పరమాత్మగా అవతరించాడు. రుక్మిణి సంగా, హే రుక్మిణి సంగా, హే పాండురంగా ప్రార్థిస్తారు. అక్కడ ఉన్నటువంటి దివ్యమైనటువంటి చంద్రభాగ, విరజా నది ఆ చంద్రభాగయే, విరజా నది ఆ చంద్రభాగయే, పరంధాముడా పాండురంగడే. ఆ పాండురంగని సేవించి తరించే అద్భుతమైనటువంటి సుందర దృశ్యం. అలాగే షిరిడి సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా దివ్యమైనటువంటి ఆలయం. ఆయన ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో తెలియదు. అయినప్పటికీ మహర్షాపతి ఆయనను చూచి సాయి, ఆవో సాయి అన్నాడట. ఆనాటి నుంచి ఆయనకు సాయి అనేటువంటి పేరు సార్థకత అయింది. అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రం షిరిడి. అలాగే శని సింగణాపూర్, అక్కడ శనీశ్వరుని ఆరాధిస్తే శనిపీడలు ఉండవు. ఆ ఊళ్ళో గొప్పతనం ఏమిటి అంటే ఎక్కడా ఏ ఇంటికి తలుపులు ఉండవు. అందరూ ఇంతంతలావు తలుపులు, గాడ్రేజ్ తలుపులు, ఓహో ఓహో అని తాళాలు పెడతారు. అక్కడ ఏమీ ఉండవు. ఒక్క దొంగతనాలు జరగవు ఇవ్వెల్టికి కూడా. అలాంటి పుణ్యమైనటువంటి ప్రదేశం ఔరంగాబాద్, తాజ్మహల్. అలాగే ఇక్కడ గొప్ప విశేషం ఏంటి అంటే ఒక 4 జ్యోతిర్లింగాలు ఇక్కడనే ఉన్నాయి. అలాగే భీమశంకర జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర్, అక్కడనే గౌతమి పుడుతుంది. అంటే గౌతముడు అని పేరు కలిగినటువంటి మహర్షి తపస్సు చేస్తే గంగ కొరకై అక్కడ పుట్టినటువంటిది నాసిక్. అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఆమెయే గోదావరి అవుతుంది.
గోవు యొక్క ప్రాణములను ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి నది గనక ఆ గోదావరిని గౌతమి అని పిలుస్తారు, గంగను భాగీరథి అన్నట్లుగా. అలాంటి పుణ్యమైనటువంటి విశేషాలు అక్కడనే మనకు దర్శనమిస్తాయి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, త్రయంబకేశ్వరుని యొక్క దివ్య ఆలయం, అలాగే గృష్టేశ్వర జ్యోతిర్లింగం కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. ఇంకోటి ఏమిటి అంటే పర్లీ వైద్యనాథ్, ఇది కూడా జ్యోతిర్లింగమే. ఇలాంటి జ్యోతిర్లింగాలతో గృష్టేశ్వర జ్యోతిర్లింగాలు, మనకు నాగనాథ్ దేవాలయాలు, ఇవన్నీ మనకు దర్శనమిస్తాయి. ఇంకొక విశేషం ఏమిటి అంటే కొల్హాపూర్ లక్ష్మీదేవి ఉన్నది ఇక్కడనే, దాన్ని కూడా చూపిస్తారు. వెంకటేశ్వర స్వామి వారు ఉదయించినప్పుడు లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది. ఆ కొల్హాపూర్ ఇక్కడనే అమ్మవారు ఉంటుందన్నమాట. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా. అలాగే పాళి, అలాగే రేణుకాదేవి యొక్క దివ్యమైనటువంటి శక్తిపీఠం మనకు దర్శనమిస్తుంది. అలాగే అష్టగణపతులు, పాళీ గణపతి, మహాడ్ గణపతి, మోర్గాం గణపతి, సిద్ధటిక్ గణపతి, దేవూరు గణపతి, రంజన్గాం గణపతి, అలాగే లేన్యాద్రి గణపతి, ఓజర్ గణపతి, ఇలా అష్టగణపతుల యొక్క దివ్యమైనటువంటి విశేషాలు మనకు ఇక్కడ గోచరమవుతాయి. అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రములు సందర్శించడం, రేణుకాదేవి జమదగ్ని యొక్క భార్య, ఆ దివ్యమైనటువంటి ఆలయం కూడా మనకు దర్శనమిస్తుంది. అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతూ, అష్టగణపతుల యొక్క దివ్య దీవెన పొందుతూ, వీటిలో 4 జ్యోతిర్లింగములు మనకు దర్శనమిస్తాయి. వీటన్నిటినీ సందర్శించి ఆనందించి పులకించి మహారాష్ట్ర వైభవాన్ని, వీర శివాజీ శంభాజీలు, ఇంకా ఎందరో ఉన్నారు మహానుభావులు. ఆ మహారాష్ట్ర అనగానే అంతటి శక్తివంతమై ధీర వీరులకు నిలయమే కాక మహాభక్తులకు కూడా నిలయమై ఆ మహోన్నతమైనటువంటి సక్కుబాయి, అలాగే తుకారాం, నామదేవు, ఎందరెందరో మహాభక్తులు తరించిన పుణ్యభూమి. అలాంటి భూమిని మనం సందర్శించడానికి ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు చక్కని అవకాశాన్ని ఇచ్చారు. ఇంకా మీకు అనుమానములు కలిగితే దీని మీద ఉన్నటువంటి నెంబర్లని ఒక్కసారి వారిని సంప్రదించినట్లయితే సకల వివరములు మీకు తెలిసి ఆనందాన్ని కలుగుతాయి. స్వస్తి.